ఇప్పుడు నేను పదో లెక్క చెప్తున్నాను. ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మధు లిమిటెడ్ యాజ్ ఆన్ 31/3/2012. అసెట్స్ ఇచ్చాడు. లయబిలిటీస్లో మనకి ఇప్పటి వరకు కొత్త పాయింట్ ఏంటంటే అండి, 10 రూపీస్ పెయిడ్ అప్ కానీ లేదా 8 రూపీస్ పెయిడ్ అప్ పెయిడ్ వాల్యూ షేర్స్ కానీ ఇచ్చాడు. కానీ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు. అంటే 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఇచ్చి ఫుల్లీ పెయిడ్ అన్నాడు. 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఇచ్చి 8 రూపీస్ పెయిడ్ అన్నాడు. 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఇచ్చి 5 రూపీస్ పెయిడ్ అన్నాడు. ఇది ఒకటి ఇందులో కొత్త పాయింట్ అండి. రిజర్వ్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్రియేటర్స్ ఒకటి, ఇక్కడ లైబిలిటీస్. ఈ అసెట్స్ అన్ని తీసుకుంటారు. అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు, ఫ్లోటింగ్ అసెట్స్ తీసుకోవాలి. ది నార్మల్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ ట్యాక్స్ విల్ బి మెయింటైన్డ్ 46,000. ఇక్కడ మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడంటే 46,000 వీడు ఇచ్చేసాడండి. అండ్ నార్మల్ రేటు రిటర్న్ 80%, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 8% ఇచ్చాడు. ఇంక మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటే కనుక్కోవాలి. ముందు మనం ఏం చేద్దామంటే నెట్ అసెట్స్ మెథడ్లో కడదాం. నెట్ అసెట్స్ మెథడ్ అంటే అలాగా అసెట్స్ మైనస్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫ్లోటింగ్ అసెట్స్, ఈ మూడు కలిపిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే అండి, 10,000 కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటే పిలుపులో బకాయిలు అంటాం. 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఇస్ 8 రూపీస్ పెయిడ్. అంటే ఇంకా ఎంత చెల్లించాలి, ఇక్కడ 2 రూపీస్ చెల్లించాలి కాబట్టి 2 × 10,000 20,000 అవుతుందండి. అలాగే 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఇస్ 5 రూపీస్ పెయిడ్ అంటే ఇంకా ఎంత చెల్లించాలి, 5 రూపీస్ చెల్లించాలి. 10,000 × 5 రూపీస్ 50,000 రావాలి మనకి, అంటే 70,000 రావాలి. ఈ 70,000 కూడా ఈ అసెట్స్ కలిపేయండి. కాల్స్ ఇన్ ఏరియర్స్ కలిపేయాలన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే రావాలో ఈ కాల్స్ మీద ఇక్కడ 1 lakh రావాలి. 80,000 వచ్చింది కాబట్టి 20,000, 50,000 వచ్చి 50,000. కాల్స్ ఇన్ ఏరియర్స్ ఇలాగ వేయచ్చు. లేదా 10 రూపీస్ కాబట్టి 8 రూపీస్ కాబట్టి ఇంకా 2 రూపీస్ చెల్లించాలి కాబట్టి 2 × 10,000 20,000, 5 రూపీస్ రావాలి కాబట్టి 5 × 10,000 50,000 వేసుకుంటాం అనమాట. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ వేసి కాల్స్ ఇన్ ఎరియర్స్ అని రాస్తారు. 70,000, 4,05,000 వచ్చింది. క్రియేటర్స్ 10,000 తీసేస్తే 3,95,000 వచ్చింది. 3,95,000 ఏంటనమాట అండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనమాట. ఇప్పుడు మనకి నెట్ అసెట్స్ మెథడ్లో ఏంటి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే మనకి ఎలా వస్తుంది, 10,000 10,000 10,000 30,000 వేయాలండి. ఇక్కడ 10,000 10,000 10,000 ఉంది కదా, మరి 3 టైప్స్ ఆఫ్ 10,000 ఉన్నాయి కాబట్టి 30,000 వేస్తారు. 30,000 వేస్తే మనకి 13 రూపీస్ 17 పైస్ వచ్చిందనమాట. 3,95,000 బై 30,000 కాలిక్యులేటర్ ఉండాలి ఫ్రెండ్స్ మీ దగ్గర. అంటే 13.17 రూపీస్ వచ్చింది. 10 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ 13.17 అయితే 8 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ అంటే ఏం చేస్తామంటే మనం 13.17 మైనస్ 2 రూపీస్ చెల్లించలేదు కాబట్టి 2 రూపీస్ తీసేయండి, అంటే 11 రూపీస్ 17 పైస్ వచ్చింది. అలాగే 5 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ 13.17 రూపీస్ మైనస్ 5 రూపీస్ చెల్లించలేదు కాబట్టి 5 రూపీస్ తీసేయండి, 8 రూపీస్ 17 పైస్ వచ్చిందనమాట. ఈ విధంగా నెట్ అసెట్స్ మెథడ్లో 3 టైప్ ఆఫ్ షేర్స్ వాల్యూ మనం కడతాం. 10 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ, 8 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ, 5 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ. అంటే మామూలుగా నెట్ అసెట్స్ మెథడ్లో మనం షేర్ వాల్యూ కట్టి 8 రూపీస్ అంటే 2 రూపీస్ తీసేస్తారు, 5 రూపీస్ అంటే 5 రూపీస్ తీసేస్తారనమాట. ఇంకా రిమైనింగ్ ఎంత చెల్లించాలో అంతా తీసేసినట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చిందనమాట అండి. తర్వాత ఇక్కడ ఈల్డ్ మెథడ్, ఎక్స్పెక్టెడ్ రేట్ అండ్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట అండి. మనకి పెయిడ్ అప్ షేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 10 రూపీస్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు, ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 10 రూపీస్ తీసుకోవాలి. 10 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా 10 రూపీస్ తీసుకుంటారు. 10 రూపీస్ తీసుకుంటారు. యావరేజ్ ప్రాఫిట్ మనకి ఎంత ఇచ్చాడు, వాడు 46,000 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఈ యావరేజ్ ప్రాఫిట్ తీసుకోండి. ఈ లెక్క ఇస్తే ఇలాగే ఇస్తాడండి, ఈ 46,000 తీసుకోండి. ఇక్కడ మనం ఇంకా దీంట్లోంచి వాడు తీయలేదు, ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ తీయలేదు కాబట్టి ఇంక 46,000 తీసుకోండి. 46,000
సే యావరేజ్ ప్రాఫిట్ కింద తీసుకోండి. ఈ లెక్క ఇస్తే ఇలాగే ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క, ప్రతి యూనివర్సిటీలోనూ ఉంటుంది. ఇందులో మీరు జ్ఞాపకం పెట్టుకునేది ఏంటంటే అసెట్స్ తెలుసు, మీరు చాలా లెక్కలు చేశారు, లైబిలిటీస్ తెలుసు. అయితే 10 రూపీస్ ఇచ్చి అన్నప్పుడు ఏం చేయాలి, 8 రూపీస్ 5 రూపీస్ అన్నప్పుడు ఈ కావాల్సిన ఎరియర్స్ ఇంకా ఎంత రావాలో రావాల్సింది అసెట్స్ కలిపేస్తారు. అదొకటి ఇందులో కొత్త పాయింట్ అండి, మిగతాదంతా మామూలు. అలాగా ఈల్డ్ మెథడ్ చూసిన ఎక్స్పెక్టెడ్ రేటు వాడు ఇవ్వలేదు, యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చాడు. యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 46,000 ఇచ్చాడు. ఇంటూ 10 బై క్యాపిటల్ ఎంత ఇక్కడ 1,80,000, 1,80,000 ప్లస్ 50,000, 2,30,000. అంతేగాని 3 lakhs కాదండి. ఇక్కడ మనకు పెయిడ్ అప్ షేర్ వాల్యూ తీసుకోవాలి, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ తీసుకోవాలి, అంటే చెల్లించిన మూలధనం తీసుకోవాలి. 10 lakhs 1 lakh ప్లస్ 80,000 ప్లస్ 50,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,30,000. 2,30,000 తీసుకున్నట్లయితే మనకి 20% వచ్చిందనమాట అండి. 20% ఏంటి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రేటు. 10 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూ అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ 20% ఇంటూ పెయిడప్ వాల్యూ 10 రూపీస్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 8 ఇచ్చాడు. చూడండి, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు, 8% ఇచ్చాడు. 8% వేస్తారు. వేస్తే మనకి 200/8 అంటే 25 రూపీస్ వచ్చింది. అలాగే 10 రూపీస్ 8 పెయిడప్ షేర్ వాల్యూ, ఇక్కడ ఎంతది 8 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూ. 8 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూ అంటే మనం ఏం చేస్తాం, 20 ఎక్స్పెక్టెడ్ రేట్ 20 ఇంటూ 8 రూపీస్ పెయిడప్ షేర్ 8, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 8 1 అయితే ఇక్కడ ఏమవుతుంది 20 రూపీస్ అవుతుంది అనమాట అండి. 8 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూ ఎంత వచ్చింది, 20 రూపీస్ వచ్చింది. అలాగే 5 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూకి పెయిడప్ షేర్ వాల్యూ ఇక్కడ 5 రూపీస్ వేస్తారు. 20 ఇంటూ 5/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.50 అంటే 12 రూపీస్ 50 పైస్ వచ్చింది. ఈ విధంగా మనం చేస్తాం అనమాట అండి. తర్వాత 11వ లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హిమజా కంపెనీ యాజ్ ఆన్ 31st March 2008 ఈజ్ యాజ్ ఫాలోస్ అన్నాడు. 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అన్నాడు. 10 రూపీస్ ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 7 రూపీస్ 50 పైస్ పెయిడ్ అన్నాడు. అంటే 250 పైస్ రావాలంటే 25,000 రావాలండి. ఇంకా కావాల్సిన ఎరియర్స్ 25,000 వేసుకోవాలి. 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 ఈచ్ 5 రూపీస్ పెయిడ్ అంటే ఇది ఎంత 50,000 ఇంకా రావాలి మనకి. జనరల్ రిజర్వ్ ఇచ్చాడు, ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు, కమిషన్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు, ఇది అసెట్ కాదు రాదు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రాదు, వేరియబుల్ అసెట్స్ ఇచ్చాడు, క్రెడిటర్స్ 55,000 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం ఇక్కడ, ఫిక్స్డ్ అసెట్స్ 1,67,000, వేరియబుల్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ 2,33,000, కావాల్సిన ఎరియర్స్ 25,000 50,000. అంటే ఎలాగా ఇక్కడ 10,000 మీద 750 చెల్లించాడు, ఇంకా 250 చెల్లించాలి కాబట్టి 250 ఇంటూ 10,000 ఎంత అవుతుంది 25,000 అవుతుంది. 5 రూపీస్ ఇంటూ 10,000 ఎంత అవుతుంది 50,000 అవుతుంది. ఈ విధంగా మనం 75,000 కలిపేసినట్లయితే 4,75,000 వస్తుంది. అందులోంచి క్రెడిటర్స్ 55,000 తీసేస్తే మనకు ఎంత వచ్చిందండి 4,20,000 వచ్చింది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎంత వచ్చింది 4,20,000 వచ్చింది. ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఇక్కడ కూడా 30,000. ఇది ఒక 10,000 30,000 తీసుకోవాలి. అలా క్యాపిటల్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలంటే 2,25,000 తీసుకోవాలి. పెయిడప్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకునే చోట ఎంత 2,25,000 తీసుకోవాలి మనం. ఇక్కడ 4,20,000 బై 30,000 అంటే 14 రూపీస్ వచ్చింది. అంటే 10 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూ 14 రూపీస్. 750 పెయిడప్ షేర్ వాల్యూ ఇక్కడ ఏంటండి 7.50 పెయిడప్ షేర్ వాల్యూ అంటే ఏం చేయాలి 14 రూపీస్ నుంచి 2 రూపీస్ 50 పైస్ తీసేయండి. 2 రూపీస్ 50 పైస్ తీసేస్తే ఎంత వచ్చింది 11 రూపీస్ 50 పైస్ వచ్చింది. 11 రూపీస్ 50 పైస్. అలాగే 5 రూపీస్ పెయిడప్ షేర్ వాల్యూలోంచి 14 - 5 అంటే 9 రూపీస్ వచ్చింది. సేమ్ ఇందాట్లాగే ఈ 2 లెక్కలు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏం చేస్తుందంటే ప్రతి పేపర్లోనూ ఈ లెక్కలు ఇస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీకు ఎలా చెప్తానంటే ఒక లెక్క నేను చెప్పాను, ఒక లెక్క అదే మోడల్ లెక్క ఇస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే నేను బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదు అని చేత మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ తీసుకుని కావాల్సిన ఎరియర్స్ కలపాలన్నమాట. ఈ 10th 11th ప్రాబ్లంలో 2 ఒక మోడల్, ఈ మోడల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కావాల్సిన ఎరియర్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇస్తే ఏ విధంగా చేయాలన్నది మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట.
14 రూపీస్. 750 అంటే 1150. ఈల్డ్ మెథడ్ అంటే ఎక్స్పెక్టెడ్ రేటు పెయిడ్ అప్ షేర్ వాల్యూ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. పెయిడ్ అప్ షేర్ వాల్యూ ఎంత 10 రూపీస్ వాడు ఇచ్చేసాడు. 10 రూపీస్ కదండి పెయిడ్ అప్ షేర్ వాల్యూ అంత ఇక్కడ 10 రూపీస్ ఇచ్చి 10 రూపీస్ ఇది వెనకాల లెక్క నుంచి కాపీ వేయడం వల్ల 10 రూపీస్ ఇక్కడ కూడా 10 రూపీస్ వేస్తారు. 10 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ 10 రూపీస్ అయితే మనం ఏం చేస్తామంటే అండి ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 10 బై పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి 36,000 ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత ఇచ్చాడు 8% ఇచ్చాడు. క్యాపిటల్ ఎంత వస్తుంది 1,75,000, 2,25,000 వస్తుంది. ఈ మూడు కలిపి మనం తీసుకోవాలన్నమాట అండి. ఈ మూడు క్యాపిటల్ కింద తీసుకోవాలి. ఇందాక తీసుకున్నాం కదా 2,30,000. అదేవిధంగా ఇక్కడ 2,25,000. 36,000 ఇంటూ 10 బై 2,25,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 16% వచ్చింది ఎక్స్పెక్టెడ్ రేటు. 10 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ 16 ఇంటూ 10 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్ వచ్చింది. 750 పెయిడ్ అప్ షేర్ వాల్యూ ఎంత వచ్చింది 16 ఇంటూ 7.5 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్ వచ్చిందండి. ఇది ఇందులో 2 సార్లు పోతుంది. 2 ఇంటూ 7.5 అంటే 15. అలాగే 5 రూపీస్ పెయిడ్ అప్ షేర్ వాల్యూ 16 ఇంటూ 5 బై 8 అంటే 80 బై 8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ వచ్చింది. ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. అర్థమైంది అర్థం అవ్వలేదు. ఒకవేళ అర్థం అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అదిను దీనికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి మన దగ్గర. నా వాట్సాప్ నెంబరు అదే 129 నెంబరు 9491519129. ఈ నెంబర్కి కనుక మీరు ఏ సబ్జెక్ట్ పేపర్ కావాలంటే ఆ పేపర్ నేను జిరాక్స్గా పంపిస్తాను. అవి చూసుకుని మీరు చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు 12 లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ రిలేషన్ టు ఎక్స్ లిమిటెడ్. క్యాపిటల్ 450, 6% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ అన్నాడు, ఫుల్లీ పెయిడ్ అన్నాడు. అండ్ 4,500 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అన్నాడు. ఎక్స్టర్నల్ లయబిలిటీ 7,500, రిజర్వ్ అండ్ సర్ప్లస్ 3,500. ది యావరేజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అంటే నా ప్రాఫిట్ యావరేజ్ ప్రాఫిట్ 8,505 రూపీస్ ఇచ్చాడు. ది నార్మల్ ప్రాఫిట్ ఎర్నడ్ ఆన్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫుల్లీ పెయిడ్ ఆఫ్ ది సేమ్ లైన్ కంపెనీస్. అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇదే తరహా వ్యాపారం చేస్తున్న కంపెనీలు పొందేటువంటి శాతం 9% అన్నాడు. అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 9%. కాల్కులేట్ ది ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ ఈక్విటీ షేర్. అజ్యూమ్ దట్ అవుట్ ఆఫ్ టోటల్ అసెట్స్ వర్త్ 350 ఆర్ ఫిక్స్ చేస్తా అన్నాడు. అంటే కృత్రిమ ఆస్తులు 350. అంటే మనం ఇక్కడ నెట్ అసెట్స్ మెథడ్ అలాగే ఈల్డ్ మెథడ్ రెండు కనుక్కోమన్నాడు అండి. ఈ 2 పద్ధతులు కనుక్కోమన్నాడు వాడు. ఇది ఇప్పుడు పేపర్లో ఇచ్చింది. కాలిక్యులేట్ ది ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా కనుక్కుంటాం. ఫస్ట్ ఇక్కడ మనకి అసెట్స్ ఏమి ఇవ్వలేదు చూడండి. ఏమి ఇచ్చాడు ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఎక్స్టర్నల్ లయబిలిటీస్, రిజర్వ్ అండ్ సర్ప్లస్ ఇవన్నీ అసెట్ సైడ్ ఉంటాయి. కాబట్టి మనం అసెట్స్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 45,000, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 45,000, ఎక్స్టర్నల్ లయబిలిటీ 7,500, రిజర్వ్ అండ్ సర్ప్లస్ 3,500. టోటల్ ఎంత వచ్చిందంటే మనకి 1,01,000 వచ్చింది. టోటల్ ఎంత వచ్చిందంటే 1,01,000 వచ్చింది. ఈ 1,01,000 లయబిలిటీస్ టోటల్ 1,01,000 కాబట్టి అసెట్స్ టోటల్ కూడా 1,01,000 అవుతుంది అనమాట. అసెట్ టోటల్ కూడా ఎంత అవుతుందండి మనకి 1,01,000 అవుతుంది అనమాట. $1,01,000 అయితే ఫిక్స్డ్ అసెట్స్ 350 అన్నాడు. అంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ డిస్కౌంట్ ఆన్ షేర్స్ కానీ ఇటువంటివి అనమాట అండి. వీటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అసెట్స్ సైడ్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ 350 తీసేసినట్లయితే మనకి 1,06,50 వచ్చింది. లయబిలిటీస్ 7,500 ఇచ్చాడు కాబట్టి లయబిలిటీస్ తీసేస్తాం. తీసేసినట్లయితే మనకి 93,150 వస్తుంది. 93,150 వచ్చినట్లయితే 93,150 ఇందులో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 45,000 తీసేసినట్లయితే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ 48,150. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క అండి. మనకి
ఓన్లీ అసెట్ సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకుంటారు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసుకుంటారు, ఎక్స్టర్నల్ లయబిలిటీస్ తీసుకుంటారు, రిజర్వ్ అండ్ సర్ప్లస్ తీసుకుంటారు. ఇవన్నీ టోటల్ చేస్తే 1,01,000 వచ్చింది. బ్యాలెన్స్ షీట్ మీకు తెలుసు కదా, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ 1,01,000 అయితే అసెట్స్ ఎంత ఉంటుంది, 1,01,000 ఉంటుంది. 1,01,000 ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ 350 తీసేస్తారు, అందులో లయబిలిటీస్ తీసేస్తారు, నెట్ అసెట్స్ వస్తుంది, అందులో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తారు. తీసేసినట్లయితే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ వస్తాయి అనమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్ నెట్ అసెట్స్ మెథడ్లో మనం ఏం చేస్తాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే 48,150 బై 4,500. ఇది 10 రూపీస్ 70 పైస్ వచ్చిందండి. 10 రూపీస్ 70 పైస్ వచ్చింది. ఈల్డ్ మెథడ్ చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ రేట్ ఇంటూ పెయిడప్ షేర్ వాల్యూ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. పెయిడప్ షేర్ వాల్యూ 10 రూపీస్ వాడు ఇచ్చేస్తాడు, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 9% వాడు ఇచ్చేసాడు. అయితే ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, ఆఫ్టర్ ట్యాక్స్ 8,505 రూపీస్ ఇచ్చాడు. అందులో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేయాలి. మనకి ఇక్కడ ఒక ఆర్డర్ అనమాట అండి. ఫస్ట్ ఏం చేయాలి, ట్యాక్స్ అండి, ట్యాక్స్ తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేయాలి, రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేయాలి, ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ తీసేయాలి. ఇలాగ ఓన్లీ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు కాబట్టి అందులో రిజర్వ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డివిడెండ్ తీసేస్తాం. డివిడెండ్ తీస్తే 5,805 రూపీస్ వచ్చింది. ఇదే యావరేజ్ ప్రాఫిట్ కింద తీసుకుంటాం. 5,805 ఇంటూ 100 బై 45,000. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, 45,000. 4,500 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఇచ్చి అంటే ఎంత అయింది మనకి, 4,500 ఇంటూ 10 45,000. 45,000 వేస్తారు. 12.9% వచ్చింది ఎక్స్పెక్టెడ్ రేటు. 12.9% ఇంటూ 10 రూపీస్ షేర్ వాల్యూ, పైడప్ షేర్ వాల్యూ, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు 14 రూపీస్ 33. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మీకు ఏమైనా డౌట్లో ఉన్నట్లయితే నా నెంబరు 9491519129కి ఫోన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి నా వాట్సాప్ నెంబర్ అదే. దీనికి సంబంధించినటువంటి లెక్కలు మీరు రాసుకోకర్లేకుండా అంటే క్వశ్చన్స్ నేను మీకు వాట్సాప్ చేస్తాను అనమాట. క్వశ్చన్స్ వాట్సాప్ చేసినట్లయితే దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు అందరూ పాస్ అయిపోవాలి. వీడియో చూసారంటే పాస్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా నేను చెప్తాను. మీరు కామెంట్ కూడా పెట్టాలండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి ఎక్కువ మంది చేత. మీరు నా ఛానల్ చూసినట్లయితే పాస్ అయిపోతాను. నేను 4 రోజుల్లో చెప్పేస్తానండి మామూలుగా అయితే సబ్జెక్టు. ఇది చూడండి, ఇది అరగంట వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, గుడ్ విల్ అరగంట, 1 అవర్, హాఫ్ అన్ అవర్, ఇది హాఫ్ అన్ అవర్. 1 అవర్లో 2 చాప్టర్స్ ఎగిరిపోతాయి. మీరు ఓ 4 అవర్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ కూర్చున్నారంటే 2 చాప్టర్స్ వచ్చేస్తే అందులోంచి 10 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. ఇందులో లెక్కలో వస్తాయండి మీకు. మీరు పాత పేపర్లు అవి చూసుకున్నట్లయితే ఇందులో లెక్కలు వస్తాయి, ఎక్కడి నుంచో వాళ్ళు. అంచేత ఈ లెక్కలన్నీ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు వేరే పుస్తకాలు అవి వెళ్ళవలసిన అవసరం లేదు. నేను చెప్పిన లెక్కలన్నీ కూడా ఓల్డ్ పేపర్స్ లెక్కలు ఇవన్నీ చూసుకోండి. 20,000 9% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 10 ఈచ్ అన్నాడు, 2 lakhs అన్నాడు. 50,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ అట్ ది రేట్ ఆఫ్ 8 per share కాల్డ్ అప్ అన్నాడు. అంటే 8 రూపీస్ పెయిడ్ అప్ అనమాట. కాల్డ్ అప్ అంటే పెయిడ్ అప్. 50,000 ఇంటూ 8 4 lakhs ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ పెర్ ఇయర్ బిఫోర్ ట్యాక్స్ 2,18,000 అన్నాడు. రేట్ ఆఫ్ ట్యాక్స్ 40%. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఎవ్రీ ఇయర్ 20% అన్నాడు. 20% ఆఫ్ ప్రాఫిట్స్. నార్మల్ రేట్ ఆఫ్ ఎర్నింగ్ 15%. ఇప్పుడు మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ యావరేజ్ ప్రాఫిట్ కట్టాలండి. యావరేజ్ ప్రాఫిట్ కట్టాలంటే ఏం చేయాలి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏమో మనకి 2,18,000 ఇచ్చాడు. అందులోంచి ఇన్కమ్ ట్యాక్స్ 40% తీసేసినట్లయితే 2,18,000 ఇంటూ 40/100 కొట్టినట్లయితే కాలిక్యులేటర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. కాలిక్యులేటర్ ఉండాలి మీ దగ్గర, స్కేల్ ఉండాలి, పెన్సిల్ ఉండాలి, లేదా రెడ్ పెన్తో గీతలు అవి కొడితే అందంగా మీకు ఈజీగా వైట్ నోట్స్లో చేయండి. ఎగ్జామ్లో అయితే రూల్ పేపర్ ఇస్తాడు, మీరు ఇక్కడ ఏం చేయాలి, వైట్ పేపర్స్లో చేస్తే మనకు లెక్క నీట్గా అందంగా కనపడుతుంది అన్నమాట. అక్కడ ఎలాగో రూల్లో చేయాలి. అప్పుడు ఏ విధంగా చేయాలని నేను చెప్తాను. 87,200 తీసేస్తే 1,30,800. మళ్ళీ దీంట్లో జనరల్ రిజర్వ్ 20% ఇచ్చాడు. 2,18,000 మీద 20% కడితే 46,600 వచ్చింది. 87,200 వచ్చిందండి. 87,200. 87,200కి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత, 2 lakhs మీద 9% అంటే 18,000 వచ్చి తీసేస్తే 69,200 మనకి యావరేజ్ ప్రాఫిట్ అనమాట అండి. ఇప్పుడు ఈల్డ్ మెథడ్లో మనం ఎక్స్పెక్టెడ్ రేట్ ఇంటూ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ రేట్ యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 69,200 ఇంటూ వాల్యూ ఆఫ్ షేర్ ఎంత, ఇక్కడ 8 రూపీస్ అండి. పాత్ కాపీ చేయడం వల్ల అలా ఉండిపోయింది. వాల్యూ ఆఫ్ షేర్ ఎంత,
పెయిడ్ అప్ షేర్ వాల్యూ 8 రూపీస్, ఇక్కడ కూడా 8 రూపీస్ వేయండి, సారీ 100, ఇది 100. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 69,200 ఇంటూ 100 బై 4 lakhs 17.3 రూపీస్ వచ్చింది. 17.3 రూపీస్ వచ్చినట్లయితే 17.3 రూపీస్, సారీ 17.3 ఏంటనమాట, ఎక్స్పెక్టెడ్ రేట్ అనమాట అండి. ఎక్స్పెక్టెడ్ రేట్ అయితే మనం ఏం చేస్తాం, ఈ ఎక్స్పెక్టెడ్ రేటు తీసుకుని ఇంటూ పెయిడ్ అప్ షేర్ వాల్యూ అంటే మనకి 8 రూపీస్ చెల్లించాడు. 50,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఇచ్చి 8 per షేర్ కాల్డ్ అప్ అంటే 8 రూపీస్ పెయిడ్ అప్ అనమాట. 8 రూపీస్ తీసుకుంటారు. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇక్కడ ఇచ్చేసి, నార్మల్ రేట్ ఆఫ్ ఎర్నింగ్ 15% వేయండి, 9 రూపీస్ 23 పైసా వచ్చిందనమాట. ఈ పత్రలో 9 రూపీస్ 23 పైసా వచ్చింది. ఇది కూడా 10 మార్క్స్ ఇస్తాడండి లెక్క. తర్వాత మీకు ఆదిత్య నన్నయ్య యూనివర్సిటీ రీసెంట్గా ఇచ్చిన లెక్క, కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ అన్ ఈక్విటీ షేర్ ఆర్ ది ఈచ్ ఆఫ్ ది కంపెనీస్ ఏ అండ్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. పర్టికులర్స్ ఇచ్చాడు, కంపెనీ ఏ, కంపెనీ బి. కంపెనీ ఏ నేను చెప్తానండి, కంపెనీ బి మాత్రం మీరు కట్టండి. ఏంటంటే మొత్తం అంతా చెప్పేస్తే కట్టే మీరు ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు, 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చే 10 రూపీస్ ఇచ్చాడు. ఎజ్యూమ్ దట్ ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ 15% అండ్ 80% ఆఫ్ ది ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. 15% నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చాడు, 80% ఆఫ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే డివిడెండ్ ఎంత, వాల్యూ ఆఫ్ షేర్ ఎంత అని అడిగాడు అనమాట. పర్టికులర్స్ తీసుకుంటారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 lakhs, డివిడెండ్ ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ ఎంత ఉన్నాయి, 4 lakhs మీద 10% అంటే 40,000, 3,60,000. ఇదైతే ఎంత వస్తుంది, 16 lakhsలో, సారీ 4 lakhsలోంచి 8,000 తీసేయండి, 32,000 వస్తుంది అనమాట. ఇది దీని ప్రకారమే ఈ స్టెప్లు ఈ పక్కన వేసుకుని మీరు చేసేయండి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే నెట్ అసెట్స్ మెథడ్ కట్టడానికి ఉండదు, ఇంకా ఈల్డ్ మెథడే కట్టాలి. ఎక్స్పెక్టెడ్ రేటు, పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 15 వాడు ఇచ్చాడు. యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 3,60,000. ఇక్కడ వచ్చింది కదా డివిడెండ్ తీసేస్తే 3,60,000 ఇంటూ 100 బై 20 lakhs, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 20 lakhs, 18% వచ్చింది. 18% ఇంటూ 10, షేర్ వాల్యూ ఎంత 10 రూపీస్ ఈచ్ అన్నాడు, 10 by 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్ వచ్చింది. ఇఫ్ 80% ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, 3,60,000లో 80% అంటే 2,88,000 వచ్చింది. 2,88,000 వస్తే 2,88,000 ఇంటూ 100 by 20 lakhs 14.4% వచ్చిందండి ఎక్స్పెక్టెడ్ రేటు. 14.4% ఇంటూ 10 by 15 అంటే 9 రూపీస్ 60 పైసా వచ్చింది. బి కంపెనీ కూడా మీరు ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్, ఈ పేపర్లన్నీ నా దగ్గర ఉన్నాయి, క్వశ్చన్ పేపర్లో మీకు పంపిస్తాను, దాన్ని చూసుకుని మీరు ఆన్సర్లు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏం అర్థమైంది, ఎక్కడైనా డౌట్ ఉంది, అసలు నేను ఏమైనా చెప్తే ఇందులో ఏమన్నా ఇంకా సవరణ చేయవలసి ఉంటే నేను చేస్తానన్నమాట. అంచేత మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు తెలియజేస్తే దాని ప్రకారం మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా. ఏం లేదండి, మీ అందరికీ కామర్స్ అంటే ఇంతేనా అన్నట్లా చేయడమే నా ధ్యేయం అనమాట. దానికోసమే నేను ఈ ఛానల్ పెట్టి చెప్తున్నాను. అంచేత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.